జాతి కుల మత భేదము లేకుండా ఈ ప్రార్థనల ద్వారా మన పట్టణాలకి మన రాష్ట్రాలకి దేవుడు రెండింతల మేలు చేయబోతున్నాడు. ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయని నేను తెలుసుకొని దేవుని శక్తిని గురించి నేను శక్తిని పొంది నేను ఆత్మీయంగా బలపడాలనే ఆశతో ఇక్కడికి వచ్చాను. అయితే ఇక్కడ జరుగుతున్న ప్రార్థనల గురించి అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి. నేనైతే స్వయంగా అనుభవించాను. దేవుని శక్తి ఇక్కడ ఉంది, దేవుని ప్రసన్నత ఇక్కడ ఉంది, ప్రత్యక్షత ఇక్కడ ఉంది. చాలా చక్కగా ఆత్మీయ జీవితంలో మంచి బిడ్డలుగా ఎదిగేటటువంటి ఒక మంచి అవకాశం ఇది. ఎవరికి వీలైతే వారందరూ కూడా వచ్చి పాల్గొనవలసినటువంటి ఒక సదవకాశం దేవుడు మనకిచ్చాడు. మేము ఎంతో దూరం మహబూబ్నగర్ ప్రాంతం నుంచి మరి ఇక్కడికి వచ్చి మరి దేవుని శక్తిని కేవలం ఆత్మీయత కొరకే మేము ఇంత దూరం వచ్చాము. మరి దేవుని శక్తిని పొందుకొని వెళ్తున్నాం కాబట్టి ఇటువంటి ఆశ కలిగిన ప్రతి బిడ్డ రావాలని నేను ఆశిస్తున్నాను. నేను నా స్వానుభవాన్ని నేను చెప్తూ ఉన్నాను. నేను కళ్ళతో చూసి నేను అనుభవించిన దాన్ని నేను సాక్ష్యంగా పంచుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా మాట్లాడాలనుకుంటే బెల్లంపల్లి రండి, ప్రత్యక్షంగా దేవుని శక్తిని అనుభవించండి, ఆ తర్వాత మాట్లాడండి. కంప్లీట్ ఫెయిల్యూరు, మొత్తం కాళ్ళకి పుండ్లు, అసలు నిలబడలేని స్థితి. కానీ యేసయ్య దగ్గరకు వచ్చాం. యేసయ్య మమ్మల్ని స్వస్థపరిచాడు. ఎక్స్పైర్డ్ అయిపోతావు, నీకు పని జీవితం లేదన్నారు. కానీ నీకు లైఫ్ ఇచ్చింది. ఎందుకు తీసుకొచ్చారన్నారు. నా రిపోర్ట్స్ చూసిన తర్వాత అసలు ఇతను బతికే ఉన్నాడా అని చెప్పేసి కూడా అన్నారు. కానీ ఇక్కడ చనిపోయే పరిస్థితిలో ఉన్న నీకు ఇక్కడ లైఫ్ ఇచ్చింది ఎవరు? యేసయ్య. అది అంటే ఇక్కడ తీసుకొచ్చినప్పుడు పడుకోబెట్టే ఉన్నారు. ఇక్కడ పడుకున్నాడమ్మ, కింద పడుకొని వామిటింగ్స్ విపరీతంగా. ఇక్కడ కూడా మెట్ల మీద చెప్పులు అటు ఇటు జరిపి పడుకుంటే చాలా బాధ అనిపించిందమ్మ. ఇక చనిపోతాడేమో అనుకున్నాము. తర్వాత శ్రీనిధి హాస్పిటల్లో రావడానికి ముందు ఒక 5 days అడ్మిట్ అయ్యామమ్మ. అయితేను డాక్టర్ ఇంకా ఏమన్నారంటే ఇంకొక 4-5 రోజులు అయితే చనిపోతాడు ఎట్లాగో, తర్వాత శవాన్ని తీసుకెళ్తారు అన్నట్టుగా మాట్లాడారమ్మ. ఆ స్థితిలో ఇక్కడికి తీసుకొచ్చాను. దేవుడు బాగు చేశాడు. మొన్న డాక్టర్ గారు చూసి ఆశ్చర్యపోయి స్టాఫ్ అంతా వచ్చి చూసి వాళ్ళ భార్య కూడా అసలు ఎవరికి ఇట్లా ఇంప్రూవ్మెంట్ కాదు, మీకు ఇంత నిజంగా ఇంప్రూవ్మెంట్ ఎట్లయిందని అడిగినరమ్మ. నేను చెప్పాను, కల్వరి చర్చికి వెళ్ళాము, దేవుడు మా జీవితంలో అద్భుతం చేశాడనమ్మ. దీన్ని బట్టి యేసుప్రభు దేవుడని మీరు నమ్ముతున్నారు? యేసుప్రభు నిజమైన దేవుడని నమ్ముతున్నామమ్మ. మీ జీవితాలు యేసయ్యకి ఇచ్చేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఒక స్వస్థత ఈ కుటుంబం అంతా రక్షించబడడానికి దారితీసింది. అవునమ్మా? అవునమ్మా. దేవుడికి వందనాలు. స్వస్థతతోనే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోలా. స్వస్థత పొందిన వీరు మందిరములో చేర్చబడ్డారు. 10 మందికి కూడా చెప్పామమ్మ. 10 కాదు, దాదాపు ఒక 100 మందికి చెప్పానమ్మా. ఈయన చూడడానికి 100 మంది వచ్చాను. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పామా, యేసయ్య మా జీవితంలో అద్భుతం చేశాడు, మీరు కూడా ఖచ్చితంగా రండి, అద్భుతం పొందుతారని. శతాబ్దంలో ఏ ఉజ్జీవం అయితే అపోస్తులు ఉపవాస ప్రార్థనతో రగులుకున్నదో అదే ఉజ్జీవ జ్వాలలు దేశంలో, రాష్ట్రంలో, సంఘాల్లో, పట్టణాల్లో సేవకుల్లో కుమ్మరించబడ్డానికే, అందుకే దేవుడిని ఇక్కడికి పిలిచేది.